సీఈఓ వికాస్ రాజును కలిశారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో పూర్తిగా వివరాలు వెల్లడించలేదని, ఆర్ఓకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోడం నాగేష్ నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. మేము నెత్తి మీద నోరు పెట్టుకొని గత కొద్ది కాలంగా మొత్తుకుంటున్నట్టు విషయం మరొక్కసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికల కమిషన్ పూర్తిగా కూడా ఒక పక్షపాతమైనటువంటి వైఖరితో భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాసేటువంటి రీతిలో దేశవ్యాప్తంగా పనిచేస్తుంది అని చెప్పని గతంలో చాలాసార్లు చెప్పాము. ఇవాళ తెలంగాణలో కూడా అటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో స్పష్టంగా కనబడింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గోడం నగేష్ గారు తన అఫిడవిట్ ను ఫైల్ చేసినారు. ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల అఫిడవిట్ ను ఫైల్ చేసినారు. ఆ ఎన్నికల అఫిడవిట్ ను ఫైల్ చేసేటప్పుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్ సీరియల్ నెంబర్ 14 నామినేషన్ అఫిడవిట్ రూల్స్ ఏదైతే ఫామ్ 26 ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి రూల్ 2 ప్రకారంగా ఏ అభ్యర్థి అయినా సరే నామినేషన్ వేసినప్పుడు ఆ అఫిడవిట్ లో ఏ రకమైనటువంటి ఒక అంశాన్ని కూడా ఖాళీగా వదిలిపెట్టడానికి వీలు లేదు. either they have to indicate that it is not applicable to them or they have to mention something there. కానీ దురదృష్టకరం ఏంటంటే గడ్డం నగేష్ గారు కావాలనా లేకపోతే ఏ కారణాల చేతనో మొత్తానికి ఆయన అఫిడవిట్ లో దాదాపు 3 చోట్ల ఖాళీలు వదిలిపెట్టాడు. ఈ వదిలిపెట్టడం వల్ల ఏంటంటే ఆయన అఫిడవిట్ అనేటువంటిది ఒక ఇన్కంప్లీట్, ఒక ఎర్రేనియస్ అఫిడవిట్ గా మారిపోయింది. ఆయన నామినేషన్ తిరస్కరించాలని చెప్పని డిమాండ్ చేయడం అయింది. అదే విధంగా ఒక ఏకోన్ముఖంగా ఒంటెత్తి పోకడబోయినటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అవుతున్నారో, రాజర్షి అనే ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారో ఆయన పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు